గత ప్రభుత్వం రాజధానిని ఆపేసింది. సామాజిక కోణంలోనో, ఇంకేదో కోణంలో ఆపేసింది ఇలాంటి ప్రచారం ఉంది. వాస్తవం కూడా ఉంది కొంత. సో ఇప్పుడు వైసీపీ నాయకులు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా రాజధాని అలాగే ఉంటుంది, మేము అక్కడే ఉంచుతామనే మాట మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఇంగ్లీష్లో సామెత ఉంది, బెటర్ లేట్ దాన్ నెవర్ అని చెప్పి. ఆలస్యంగానైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషం. ఎందుకంటే ఇప్పుడు కాదండి, ఇదివరకే అసెంబ్లీలో తీర్మానం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా అందులో పాల్గొని 30,000 ఎకరాలకి తక్కువ ఉంటే ఎట్టా సరిపోతుందనే మాట ఆయన కూడా మాట్లాడాడు. ప్రభుత్వ భూమి. ఎస్. అటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కర్నూలు న్యాయ రాజధాని, ఇక్కడేమో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పి అనవసరమైన గందరగోళం పెట్టాడు. నేను తొలి రోజున చెప్పా, ఇది చెల్లదు. ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ నిర్ణయం అవుతుంది. అది ఆల్రెడీ అయిపోయింది. బిల్డింగ్లు కట్టారు, హైకోర్టు నడుస్తూ ఉంది, అసెంబ్లీ నడిచింది, అంతా జరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు మార్చాలంటే మార్చడం సాధ్యపడదు అని నేను చెప్పటమే కాదు, హైకోర్టులో దావా వేశాం, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాం. చివరికి కదిలిస్తానికి వీల్లేదని వాళ్ళు కూడా తీర్పిచ్చారు. ఇప్పుడు అతను ఆ విషయంలో క్లారిటీగా ఎస్ అమరావతిలోనే హైదరాబాద్ రాజధాని ఉంటుందనే నిర్ణయం తీసుకుంటే మంచిదే, దాన్ని స్వాగతిస్తాం. కానీ మళ్ళీ డూప్ చేయకూడదు. ఖచ్చితంగా అక్కడే ఉంచి చేయాల్సిన పనులు చేయి, అభివృద్ధి కార్యక్రమాలు చేయి, ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు చేయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి ఒక రాజధాని నిర్మాణం అవసరమా, ఒక నగరం నిర్మాణం అవసరమా? రాజధాని కట్టుకోవడం ఇప్పుడు వైబిలిటీయా, ఒక నగరం నిర్మాణం చేసుకోవడం వైబిలిటీయా? నగరం ప్రభుత్వమే కడుతున్నామండి. ప్రభుత్వమే కడతామని చెప్తుంది, 1,00,000 కోట్లు దాని మీద ఇన్వెస్ట్. పొరపాటు. ప్రజలు ఇళ్ళు, వ్యాపార సంస్థలు, చిన్న చిన్న పరిశ్రమలు, దుకాణాలు ఇట్లాగా క్రమేపీ ఎక్స్పాండ్ అవ్వాలి. రెండోది టైం పడుతుంది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. హైదరాబాదు వాళ్ళ ఇంత పెద్ద మహానగరం అయింది అంటే కొన్ని వందల సంవత్సరాల సాధ్యపడింది. 500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నది కదా. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎల్ఎన్టీ వాళ్ళు బాబో మాకు ఈ మెట్రో భారం తగ్గించండి అని అడుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. బడ్డెన్ అవుతుంది అని. సంవత్సరానికి 600 కోట్ల నష్టం, అక్యుములేటెడ్ లాసెస్ 6,600 కోట్లు ఉండవు ఇప్పుడు. అటువంటిది అక్కడ మన జనాభా ఎంత ఉంది? పెదవాళ్ళు పెరమలూరు దగ్గర నుంచి అమరావతికి మెట్రో, నిడమానూరు నుంచి మెట్రో, పిచ్చి ఆలోచనలండి. ఇదివరకు అట్లాగే చేసి టైం అంతా ఆ కలెక్టర్ని, ఆర్డీఓ, సబ్ కలెక్టర్ అని బందర్ రోడ్డు అమ్మట, ఏలూరు రోడ్డు అమ్మట, ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పి పెట్టి టైం అంతా పోగొట్టాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆలోచనలో ఉన్నాడు, కానీ మార్చుకోవటంలా మనిషి. అదే బాధపడుతున్నాం. మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు వెళ్ళట్లేదా సార్ ప్రభుత్వం దాకా? లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడమే అయితే ఈ రకంగా ఉండదు. కానీ దాని వెనకమాల ఏదో బలమైన అదృశ్య శక్తి ఎవరో పనిచేస్తున్నారు అని అనిపిస్తున్నారు. చంద్రబాబు ఆ మాటని ఇతను కాదనలేకపోతున్నాడని అనిపిస్తున్నారు. చంద్రబాబు నడిపించే అదృశ్య శక్తి ఎవరుంటారు? భగవంతుడికి తెలియాలి. మీకు తెలుసు చెప్పట్లా? చంద్రబాబు నాయుడు గారిని నడిపించే శక్తి ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారే అందరినీ నడిపిస్తారు, అన్ని పార్టీల్లో ఆయన మనుషులు ఉంటారు, ఆయన చాలా ముందుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, అన్ని చోట్ల ప్లాన్ చేస్తారు మనుషులు, ఇటువంటి ప్రచారం ఉంది. ఆయన నడిపించండి. ఇప్పుడు అది ఆయన వ్యక్తిగత విషయం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఇల్లు ఉంది, లోగడ ఇల్లు ఉండేది ఆ జూబ్లీ హిల్స్లో. మేమందరం, నేనే కాదు సామాన్య కార్యకర్తలు కూడా ఎందరో వస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు బోల్డెన్ మంది వచ్చి యాక్సెస్ ఉండేది, వెళ్ళిపోయేవాళ్ళు అందరూ. యాక్సెస్ ఉండేది.
రాష్ట్రం విడిపోయింది, ఎలక్షన్ జరిగినాయి, ఆయన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం గెలిచింది, ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. గుంటూరులోనూ, బెజవాడలోనూ, అమరావతిలోనూ, పెనుమాకలోనూ, ఉండవల్లిలోనూ ఎక్కడో చోట ఇల్లు కట్టుకోవచ్చు కదా. కట్టారుగా ఇప్పుడు కడుతున్నారు. నేననేది అప్పుడే కట్టచ్చు కదా. అక్కడ కట్టుకోకుండా, ముఖ్యమంత్రిగా ఉండ మనిషి అక్కడ కట్టుకోకుండా ఇక్కడ ఉండ ఇల్లు పడగొట్టేసేసి పెద్ద ఇల్లు తీసుకుని కట్టాలి, కడతా. అందుకోసం అని చెప్పి పార్క్ హయత్ హోటల్లో 3 సూట్లు సంవత్సరం పాటు దాదాపు ₹1 కోటి పైన ఖర్చు పెట్టి దాంట్లో ఉండటం జరిగినప్పుడు లాబోటాడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు కారు సరిగ్గా పరిగెత్తట్లేదు, కొత్త కారు కొనాలని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపోజల్ పెడితే జయప్రకాష్ నారాయణ గారిని రామారావు గారు కొత్త కారు ఎంత అవుతుంది జయప్రకాష్ గారు అని అడిగితే 5,000-4,000 అవుతుందేమోనండి అంటే రిబోర్ చేస్తే ఎంత అవుతుంది, రిపేర్ చేస్తే ఎంత అవుతుందని అడిగాంట. 40,000-50,000 వేలు అయిపోవచ్చు అన్నానంట. అయితే రిపేరే చేయించండి, కొత్తది అవసరంలా అని చెప్పాడంట రామారావు గారు. తన సొంత రూపాయి ఎంత జాగ్రత్తగా వాడుకుంటాడో ప్రభుత్వ ధనాన్ని కూడా అంత జాగ్రత్తగా వాడిన ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ వారసులుగా ఇదేనా మనం చేయాల్సిందని ఆలోచించాలి కదండి. ఇవాళ ఎవరన్నా ఆ ఇంట్లోకి వెళ్ళగలిగిన పరిస్థితి ఉందా? నేనే కారు వేసుకున్నట్టు వెళ్దాము చూద్దాం అని అంటే కుదరలా. పోలీసు వాళ్ళు ఉండి నో ఎంట్రీ అన్నారు. ఇక్కడ హైదరాబాద్ ఇల్లా? ఇక్కడ మిమ్మల్ని పోనీలేదా? రోడ్డు మామూలు బ్లాక్ చేసి ఉంటుంది, బ్యారికేడ్ ఉంది. ఇట్లా చెప్తున్నా అంటే ఊరికి వేరే ఉద్దేశం విమర్శ చేయటానికి కాదు, చేయాల్సిన పనులు మనం ప్రజల్లో ఏ అభిప్రాయం కలిగిస్తున్నాం అనేది ప్రధానం కదా. నా పాయింట్ ఏంటంటే, నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని కోసం ఒక 60-70 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా అని. ఖర్చు పెట్టగలిగినప్పటికీ కూడా పెట్టకూడదు అంటున్నా నేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక్క అమరావతి ఆంధ్రప్రదేశ్ కాదండి, 13 జిల్లాలు ఉన్నాయండి. అత్యంత వెనకబడిన రాయలసీమ ప్రాంతం ఉంది, వెనకబడినటువంటి నార్త్ కోస్టల్ ఉంది. ఇవాళ మీకు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి వృద్ధులైన తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, భార్యాపిల్లలను వదిలేసి ఎన్ని లక్షల మంది యువకులు, మధ్య వయసులో వాళ్ళు మా బెజవాడ, ఉయ్యూరు, గుంటూరు, పామరు అట్లా వచ్చి కాంక్రీట్ పనుల్లో, డైరీల్లో, కోళ్ల ఫారాల్లో వాటన్నిటిలోనూ వాళ్లే కదండి పనిచేసేది. హైదరాబాద్లో వాచ్మెన్లుగా అక్కడ ఆ ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు పెట్టవసరం లేదా? బ్రహ్మాండంగా వర్షం పడుతుంది అక్కడ. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బహుదా సార్, ఈ నదులన్నీ ఉన్నాయి అక్కడ. ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టి చక్కగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెడితే బ్రహ్మాండంగా పంటలు పండే భూములు ఉన్నాయి. అక్కడ రాయలసీమలో వాటికి రామారావు గారి టైంలో మొదలుపెట్టిన కాలువల పనులు అవ్వలేదే. వాటిని పూర్తి చేస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ప్రజలు సంతోషిస్తారు. కానీ 47 అంతస్తుల బిల్డింగ్ అమరావతిలో కట్టినంత మాత్రాన ఆ ప్రజానీకాన్ని కడుపు నిండేది ఏంటి అని నేను అడుగుతున్నా. కాబట్టి అటు కాదుగా, మరి తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందిగా, మేము రాజధాని కడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందిగా. రాజధాని కట్టొద్దని ఎవరంటున్నారండి? కట్టాలి, నిదానంగా జరుగుతుంది, ఒకే రోజుతో కాదు, జరగాలి. మేము అట్టా ఆ తుమ్మ చెట్లు పెరిగితే ఎంత అసహ్యమండి. మేమేమన్నామంటే ఈ బంగారు వంటి నల్లరేగ భూములు, సారవంతమైన భూములు, వాళ్ళు మీరు రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు, సరే అందరూ ఒకసారి కట్టుకోరు, అందరూ ఒకసారి అమ్ముకోలేరు, ఖాళీగా ఉంచే బదులు ఆ రైతులకే వాళ్ళకి తెలిసిందల్లా వ్యవసాయమే, అంతే కదా. ఆ వ్యవసాయం అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు కూడా ఆ పనే తెలుసు. కాబట్టి ఎక్స్ట్రా లీజ్ కాడికి ఎవరికైతే ప్లాట్లు ఇచ్చామో వాళ్ళకే లీజుకి ఇవ్వండి. వాళ్ళు అందులో కూరగాయలు పండించుకుంటారు, లేకపోతే నిమ్మ తోట వేసుకుంటారు, అరటి తోట వేసుకుంటారు. ఆ ప్రాంతంలో ప్రజలకి తినడానికి వినియోగించుకుంటానికి ఉపయోగపడతాయి. గవర్నమెంట్ కావాలన్నప్పుడు తీసుకోవచ్చు అక్కడ డెవలప్ చేసినప్పుడు. అవును అని చెప్తే వినిపించుకోలేదు కదా. అట్టాగే ఖాళీగా పెట్టారు. అట్టాగే ఖాళీగా పెడితే తుమ్మ చెట్లు, ఇంగ్లీష్ తుమ్మ చెట్లు పెరిగి కంపంతా అవి తీసేస్తానికి మళ్ళీ ₹1 కోట్ల ఖర్చు అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ పెరుగుతూనే ఉంది.